మీరు గమనించండి, లెఫ్ట్ బ్రెయిన్ వాళ్ళు చాలా యాక్టివ్‌గా ఉంటారు, షార్ప్‌గా ఉంటారు, చాలా ఎమోషనల్‌గా ఉంటారు, ఫాస్ట్‌గా ఉంటారు, అన్నీ కరెక్ట్‌గా ఉంటాయి. రైట్ బ్రెయిన్ వాళ్ళేందంటే స్లోగా ఉంటారు. నడక, మాట, తిండము అన్నీ నిదానంగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ మీరు బాగా గమనించండి, లెఫ్ట్ బ్రెయిన్‌కి ఏది ఇష్టమంటే స్పీడ్‌గా ఉండేవాళ్ళంటే ఇష్టం. స్పీడ్‌గా రెస్పాండ్ అయ్యేవాళ్ళంటే ఇష్టం. ఏదైనా స్పీడ్ చూస్తాడు. రైట్ బ్రెయిను అన్నీ స్లోగా ఉంటాయి. మీరు గమనించండి, లెఫ్ట్ బ్రెయిన్‌నే లేక్ చేస్తాడు. రైట్ బ్రెయిన్‌నే లేక్ చేస్తాడు. మీరు గమనించండి, ఎవరినైనా మీరు దారిలో వెళ్ళేటప్పుడు కొంతమందిని చూస్తే మీకు భయంకరంగా కోపమొస్తది. అసలు ఏమి చేసుండడు అతను. మీకది సంబంధమే లేదు. అయినా కోపమొస్తది. అంటే అర్థమైంది, నువ్వు లెఫ్ట్ అయ్యి ఉంటే రైట్‌ని చూస్తే కోపమొస్తది. రైట్‌కి కూడా కోపమొస్తది. ఎవరిని చూస్తే? లెఫ్ట్‌ని చూస్తే కోపమొస్తది. అందువల్ల ఏందంటే వీళ్ళిద్దరు ఎక్కడ మ్యాచ్ కారు. ఒకవేళ మ్యాచ్ అయినా అది ఎక్కువ కాలం ఉండదు. బాయ్ అంటారు అంతే. అందువల్ల మీరెప్పుడు గమనించండి, లెఫ్ట్ బ్రెయిన్‌ని పరిచయం చేసుకున్న తర్వాత మనం ఏమనుకుంటామంటే, అబ్బా! వీళ్ళ బంధం ఏనాటిదో అనుకుంటాం. అంత డీప్‌గా వెళ్ళిపోతారు. రైట్ బ్రెయిన్ టు రైట్ బ్రెయిన్ కూడా అంతే. కానీ మీకెప్పుడైనా గమనించండి, లెఫ్ట్‌తో ప్రాబ్లమ్ ఉండదు. రైట్ టు ప్రాబ్లమ్ ఉండదు. కానీ అక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లమ్ ఎక్కడొస్తదో తెలుసా? పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ అబ్బాయిని గాని పెళ్లి చేసుకుంటే మాత్రము 24/7 ఇంట్లో గందరగోళాలు జరుగుతాయి. ఎందుకంటే నువ్వంటే నేనంటే ఇద్దరికి రైజ్ అయిపోతారు. అందుకే మీరు గమనించండి, లెఫ్ట్ బ్రెయిన్ లేడీ ఉంటే రైట్ బ్రెయిన్ ఉండాల. అదే గాని లెఫ్ట్ బ్రెయిన్ గాని ఉంటే లే వైఫు రైట్ బ్రెయిన్ ఉండాల. ఈ 2 కాంబినేషన్‌లో ఉంటేనే ఫ్యామిలీ సాఫీగా సాగుద్ది. లేదనుకోండి ఎప్పుడు టగ్ ఆఫ్ వార్ ఉంటది. అందుకని నేనేమంటానంటే, లెఫ్ట్ బ్రెయిన్ ఎప్పుడు గూడా ఉన్నప్పుడు లేడీ రైట్ బ్రెయిన్ ఉండాలి. ఇతను ఏమైనా ఎమోషనల్‌గా అరవడమో, గందరగోళం చేసాడనుకోండి, వైఫ్ సైలెంట్‌గా ఉంటది. ఒకవేళ వైఫ్ లెఫ్ట్ బ్రెయిన్ అయ్యి ఉంటే హస్బెండ్ రైట్ బ్రెయిన్ అయ్యి ఉండాల. ఆమె టెంప్టేషన్‌లో అరిసి గందరగోళం చేసిందనుకోండి, ఇతను సైలెంట్‌గా ఉంటాడు. అందువలన ఈ ఫ్యామిలీస్ మోస్ట్‌లీగా సాఫీగా జరుగుతాయి. లేదు గందరగోళాలు అయ్యే ఫ్యామిలీ ఏందంటే లెఫ్ట్ తెలియకుండా జరిగిపోద్ది. కొన్నిసార్లు రైట్ కూడా చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, అలా నత్తనడకెళ్ళిపోతా ఉంటుంది. లెఫ్ట్ భయంకరంగా ఫాస్ట్ ఉంటారు. కానీ ఎవరు కాంప్రమైజ్ కారు. నేనెందుకు కాంప్రమైజ్ కావాలి అనే ఇదిలో ఉంటారు. అందువలన ఈ రెండిటిని అండర్‌స్టాండింగ్‌లో మనం వెళ్తే వీ కెన్ బీ ది హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ది లైఫ్. థాంక్ యూ వెరీ మచ్.